2025లో పొలిటికల్ వార్ దేశాన్ని హీటెక్కించింది. ఓటర్లు ఇచ్చిన తీర్పులతో ప్రధాన పార్టీలు బోర్లా పడ్డాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదయ్యాయి. ఎన్డీఏ కూటమి విజయ పరంపర కొనసాగించగా ఈ ఏడాది కాంగ్రెస్కు ఏమాత్రం కలిసి రాలేదు. దేశ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు జరిగాయి. సంచలనాలు నమోదయ్యాయి. కంచుకోటగా ఉన్న ఢిల్లీ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోగా 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీ పాగా వేసింది. 2013 నుంచి 2025 వరకు ఢిల్లీలో వరుస విజయాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి మాత్రం ఢిల్లీ ప్రజలు కోలుకోలేని తీర్పిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిన జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఆప్ 22 సీట్లకే పరిమితమవడం సంచలనమైంది. షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తను సీఎం పదవి వరించింది. ఎన్నికల్లో ఎవరూ ఊహించని సంచలనం ఏంటంటే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన సిట్టింగ్ స్థానం న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ 3182 ఓట్ల తేడాతో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. ఆప్కు చెందిన 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 40 మంది ఓడిపోయారు. ఈ 40 సీట్లు కూడా బీజేపీ ఖాతాలోకి చేరాయి. కేజ్రీవాల్పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆప్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ పనులకు సంబంధించిన శీష్ మహల్ వివాదం ఆమ్ ఆద్మీ ప్రతిష్టను దెబ్బతీసింది. గతంలో ఢిల్లీని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్కు ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఓటు చోరీని ప్రధానాంశంగా ప్రచారం చేసిన విపక్ష ఇండియా కూటమికి చెందిన మహాగఠబంధన్ మాత్రం ఘోర పరాజయం పాలైంది. కేవలం డబుల్ డిజిట్కే పరిమితమైంది. కాంగ్రెస్ 5 సీట్లకే పరిమితమైంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జన్సురాజ్ ఖాతా తెరవలేకపోయింది. దీంతో బీహార్ ఎన్నికల్లో గెలిచి భవిష్యత్ రాజకీయాలకు మార్గం సుగమం చేసుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో జరిగిన అసెంబ్లీ పోల్స్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ కూటమి విజయడంక మోగించింది. మొత్తం 243 స్థానాలకు గాను 202 సీట్లను ఎన్డీఏ కైవసం చేసుకుంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య లుక్కులుకులు కూడా బీహార్ ఎన్నికల్లో ఓటమికి కారణమన్న విశ్లేషణలు వినిపించాయి. ఇక జేడీయూ అభ్యర్థుల ప్రచారానికి తేజస్వి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక చేసిన ప్రచారాలకు ఓటర్లు ప్రభావితం కాలేదు. ఎన్నికలకు ముందు ఓట్ షోర్ అంటూ రాహుల్ గాంధీ చేసిన యాత్ర సైతం ఉపయోగపడలేదు. ఇక ఇండియా కూటమిలో నేతల మధ్య పొత్తు సరిగా కుదరటం లేదు. కూటమిని సమిష్టిగా నడిపించే సత్తా రాహుల్ గాంధీకున్న ఆ పని చేయలేకపోతున్నారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సమర్థులే అయినా అవి ప్రాంతీయ పార్టీలు కావడంతో కాంగ్రెస్ అంగీకరించడం లేదు. ఇక్కడే చిక్కుముడి పడుతుంది. ఈ క్రమంలోనే ఓట్ చోరీపై మరింత ముందుకు వెళ్దామని కాంగ్రెస్ ప్రతిపాదించగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2026లో తమిళనాడు, బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే తృణమూల్ స్పష్టం చేసింది. తమిళనాడులో మాత్రం కలిసే వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి ఎంతో కష్టపడినప్పటికీ 2025 సంవత్సరం కాంగ్రెస్కు ఇండి కూటమికి ఏమాత్రం కలిసి రాలేదు.